నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్, మళ్ళీ లాక్డౌన్. ప్రస్తుతం మళ్ళీ లాక్డౌన్ అనే మాట బాగా వినిపిస్తుంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్డౌన్ లాంటిదైతే కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. లాక్డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్డౌన్లో పడ్డ కష్టాలు అటువంటివి. మరి అయితే మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్తున్నామా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కానీ ఈసారి ఈ లాక్డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో రానుంది. అసలు అక్కడ లాక్డౌన్ ఆలోచన వెనక ఉన్న ప్రధాన కారణం ఇంధన కొరత. ప్రస్తుత మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే బయట దేశాల నుండి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి స్మార్ట్ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను, వ్యాపార సముదాయాలను త్వరగా మూసేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్స్ మూసివేసేట్టుగా చూడాలని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు, అలాగే విద్యుత్ వినియోగం భారీగా తగ్గనుందని వారి ప్లాన్. పాకిస్తాన్లోని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ పాకిస్తాన్లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు అంటే రాష్ట్రాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ కంప్లీట్ వీకెండ్ లాక్డౌన్ విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయితే అవుతున్నాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీన్ని పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్డౌన్ అయితే లేదు. కేవలం పొదుపు చర్యలు మాత్రమే ఉన్నాయి, అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్ నమ్మొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని అయితే కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఒక పక్క లాక్డౌన్ భయం, మరో పక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర 2 పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్డౌన్ విధిస్తే అది పుండు మీద కారం చల్లినట్టు అవుతుందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే IMF నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ IMF విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం కనుక మరింత ముదిరితే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశాన్ని మొత్తం మూసివేయాల్సి రావచ్చు. మొత్తానికి చూస్తే పాకిస్తాన్ ప్రస్తుతం ఒక ఎకనామిక్ లాక్డౌన్లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచున్నా కొనే శక్తి ప్రజలకైతే లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా అది ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్దే కాదు, మనకు ఓ హెచ్చరికే. అప్పుడెప్పుడో కరోనా 1000 కిలోమీటర్ల అవతల ఉంది, మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు. కరోనా అనే మహమ్మారి మనపై విరుచుకుపడి లాక్డౌన్లోకి నెట్టివేయడానికి. మరి ఇప్పుడు కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపడంలో అర్థం కాని పరిస్థితి. లాక్డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఆర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.